అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చానుశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీకి కొరకరాని పొయ్యగా తయారైంది కందుకూరు నియోజకవర్గం. కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి 2 దశాబ్దాలు అవుతుంది. 2 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓటమి తప్పలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు ఇక్కడ కందుకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంది గెలుపు కోసం. అలాగే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అభ్యర్థితో పని లేదు, మనకి జగన్మోహన్ రెడ్డి ఫేస్ చూసి విపరీతంగా ఓట్లు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో అనుకుంటా కనిగిరిలో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని తీసుకెళ్లి కందుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక్కడ స్థానికంగా బలంగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి గారిని కాదని బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మానుగుంట మహీధర్ రెడ్డి గారు జిల్లాలో అందరికీ సుపరిచితులు, అందరికీ తెలిసిన వ్యక్తి. కందుకూరు అనగానే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అందరికీ గుర్తొచ్చే పేరు మానుగుంట మహీధర్ రెడ్డి గారు. ఆయన హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు, పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. అయితే ఆయనకి కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక పెద్ద షాక్ తగిలింది అన్నమాట. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన పెద్ద మనిషి, హుందాగా ప్రవర్తిస్తారా, అవినీతి చేయలేదు, ఇలాంటి మంచి మంచి విషయాలు వేటిని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడిని తిట్టట్లేదు, పవన్ కళ్యాణ్ని తిట్టట్లేదు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆయనకి టికెట్ ఇవ్వకుండా బుర్రా మధుసూదన్ యాదవ్ గారు అయితే మనం చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా బూతులు తిడతారు, కాబట్టి ఈయనకు అవకాశం ఇస్తే బాగుంటుంది ఇక్కడి నుంచి అనే ఉద్దేశంతో కనిగిరిలో విపరీతమైన అక్రమ సంపాదన చేస్తారు, దందా చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆయన దేశంలో కందుకూరు నిలబెట్టారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ సమీపిస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీకి అవకాశం ఉంది గెలవడానికి అనే సర్వేలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. సో అలాంటి సర్వేలో ఒకటి పైనీర్ స్ట్రాటజీస్ సర్వే. ఈ పైనీర్ స్ట్రాటజీస్ సర్వే వారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిపిన సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు గారు 48% వరకు ఓట్ షేర్ తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి మాత్రం 44% ఓట్ షేర్ మాత్రం వచ్చే అవకాశం ఉంది అని తేలిందనమాట వారి సర్వేలో. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డి గారి వర్గం ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించడం లేదు.